హాయ్, హలో, నమస్తే. ఈరోజు మ్యాచ్ అయితే ఉప్పల్లో పరుగుల వర్షం, రికార్డులు బ్రేక్, విధ్వంసం. మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ గెలిచింది, హైదరాబాద్ గెలిచింది, ముంబై రెండో ఓటమి. మరి ఈరోజు రివ్యూ చెప్పుకుందాం. బాల్స్ ఒక్కొక్క సిక్సర్స్ కొడుతుంటే రెండు టీంలు కలిసి మరి బోడుప్పళ్ళు రామంతపూర్లో పడుతున్నట్టున్నాయి. బాల్స్ ఆ రకంగా కొట్టారు ఈరోజు. ఎస్ఆర్హెచ్ రివ్యూ చెప్పుకుందాం. ఫస్ట్ టాస్ గెలిచి పాండ్యా హైదరాబాద్ పిచ్ ప్రకారంగానే ఫీల్డింగ్ తీసుకున్నాడు. కానీ అంత స్కోర్ అనుకోలేదు వస్తుందని. కానీ మన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇంకా విధ్వంసమే రన్స్. ట్రావిస్ హెడ్ స్టార్ట్ చేశాడు, 18 బాల్స్లో హాఫ్ సెంచరీ కొడితే అభిషేక్ శర్మ 16 బాల్స్లోనే హాఫ్ సెంచరీ. వీళ్ళిద్దరూ కాకుండా 10 ఓవర్స్కి 130 దాటిచ్చేసారు. వీళ్ళిద్దరు కాకుండా మళ్ళా క్లాసీన్ వచ్చేసి ఆయన విధ్వంసం. మొత్తం కలిసి 275. 2013లో క్రిస్ గేల్ 175 కొట్టినప్పుడు 263 టార్గెట్. అప్పుడు హైయెస్ట్ స్కోర్, రికార్డు స్కోర్. 11 ఏళ్ళకు ఈరోజు హైదరాబాద్ బద్దలు కొట్టారు. ఈరోజు హైదరాబాదు ఈరోజు రికార్డే కాకుండా 500 స్కోర్ ఫస్ట్ టైం. మళ్ళీ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో 81. ఎస్ఆర్హెచ్కి టాప్ స్కోర్ 277. అన్ని రికార్డ్స్ బద్దలైపోయినాయి ఈరోజు ఉప్పల్లో. మరి ఉప్పల్లో ముంబై ఏమన్నా ముంబై బౌలర్లో ఒక్క బుమ్రా ఒక్కడే 4 for 36. మన బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ ఒకటి 4 for 35. మిగతా వాళ్ళందరూ బాగానే కొట్టించుకున్నారు. నెక్స్ట్ ముంబై ఇన్నింగ్స్కి వస్తే స్టార్ట్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్. వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు కూడా చేజ్ చేస్తారు అన్నట్టుగానే చేజ్ చేశారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ 3 ఓవర్లోనే ఉన్నారు. 3 ఓవర్లోనే హాఫ్ సెంచరీ 50 రన్స్ కొట్టేసి అవుట్ అయిపోయారు. ఇద్దరు అవుట్ అయిన తర్వాత ఇంకా తగ్గింది. అప్పుడు మళ్ళీ తిలక్ వర్మ, హైదరాబాద్ మన తెలుగోడు విజృంభణ మ్యాచ్ని తీసుకెళ్ళాడు టీమ్ డేవిడ్తోని. టీమ్ డేవిడ్తోని తిలక్ వర్మ 34 బాల్స్లో 64 బాగా ఆడిండు. ఎప్పుడైతే వాళ్ళు కూడా 10 ఓవర్స్కి 140 కొట్టినారు. వాళ్ళు 140 వచ్చింది. ఇంకా వాళ్ళు కూడా చేజ్కి దగ్గరికి వస్తున్నారు అనుకుందాం. 14 ఓవర్స్ తర్వాత మ్యాచ్ కెప్టెన్ సూపర్ మంచి నిర్ణయాలతో ప్యాట్ కమిన్స్ మంచి బౌలింగ్ భువనేశ్వర్కి ఇచ్చిన తర్వాత 14th ఓవర్ నుంచి ఇంకా రన్స్ రావడం. మునాజ్ దత్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు కలిసి ఇంకా కొట్టిన మంచి బాల్స్ వేసారు. ఆ బాల్స్ వల్లనే మ్యాచ్ టర్న్ అయిపోయింది ఎస్ఆర్హెచ్కి. లేకుంటే వాళ్ళు కూడా మంచిగానే టార్గెట్ చేయడానికి దగ్గర దాకా వచ్చారు. లాస్ట్ బౌలింగ్ కెప్టెన్షిప్, ఫీల్డింగ్, ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ అన్నీ బాగున్నాయి ఈరోజు. ఏదైతే ఏముంది, ఈ ఎస్ఆర్హెచ్ మాత్రం ఈరోజు ఉప్పల్లో విధ్వంసం జరిగింది, పరుగుల విధ్వంసం. లైన్గా 8వ మ్యాచ్ కూడా హోమ్ టీమే గెలిచింది. మళ్ళీ హోమ్ టీమే 8 అనుకున్నట్టే, మన ప్రివ్యూలో చెప్పుకున్నట్టే హోమ్ టీమే అడ్వాంటేజ్ ఉంటుంది, హోమ్ టీమే గెలుస్తుంది అని చెప్పినాం. హోమ్ టీమే గెలిచింది. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ రేపు రాజస్థాన్, ఢిల్లీ. రేపు మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్.